మన ఇండియన్ స్టార్టప్స్ అనగానే అందరి మనసులో ఒకటే గ్లామరస్ పిక్చర్ కదో. కానీ ఆ మెరుపుల వెనుకున్న అసలు నిజమేంటి? సరే, ఈ విశ్లేషణలో ఆ అపోహల పొరల్ని తీసి అసలైన వాస్తవాలేంటో చూద్దాం. అయితే అసలు పాయింట్కి వద్దాం. ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. మన దగ్గర ఇంత టాలెంట్ ఉంది, ఇంత జనాభా ఉంది, అయినా కూడా ప్రపంచాన్ని మార్చేసిన గూగుల్ లాంటిది లేదా ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఒక ప్రోడక్ట్ మన దేశం నుంచి ఎందుకు రాలేదు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్నే మన మొత్తం విశ్లేషణకు పునాది. స్టార్టప్ ఫౌండర్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఇదే. సినిమాల్లో చూపించినట్టు స్టైలిష్ సూట్స్, లగ్జరీ కార్స్, ఫుల్ సక్సెస్. కానీ మిరాజ్ ఫహీం చెప్పిన ఈ మాట చూడండి. ఆంట్రప్రెన్యూర్షిప్ అంటే సినిమా కాదు, అంతకన్నా చాలా ఎక్కువ. అయితే మన మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఈ టాలీవుడ్ ఫౌండర్ అపోహ అంటే ఏంటి? మన మీడియా, సినిమాలు మన మైండ్లో క్రియేట్ చేసిన ఈ ఫేక్ స్టోరీని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఇదిగో, ఇదే ఆ డ్రీమ్ జర్నీ. అందరూ ఊహించుకునేది. ఒక బ్రిలియంట్ ఐడియా వస్తుంది, దాన్ని ఇన్వెస్టర్కి చెప్తారు, వెంటనే కోట్లలో ఫండింగ్ వచ్చేస్తుంది, పెద్ద టీంని హైర్ చేస్తారు, బూమ్, మిలినియర్ అయిపోతారు. అంతా స్ట్రెయిట్ లైన్లా సాగిపోతుందని అనుకుంటారు. కానీ నిజంగా జర్నీ ఇంత సింపుల్గా ఉంటుందా? సరే, ఆ కలల ప్రపంచంలోంచి బయటికొచ్చేద్దాం. ఇప్పుడు రియాలిటీ చెక్. ఈ సెక్షన్ అసలు కథ ఏంటో మన కళ్ల ముందు ఉంచుతుంది. స్టార్టప్ ప్రపంచంలోని పచ్చి నిజాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ స్లైడు అపోహకి వాస్తవానికి మధ్య ఉన్న తేడానే చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒకవైపు లగ్జరీ కార్లు, సినిమాటిక్ లైఫ్ అనుకుంటే, ఇంకోవైపు మీతో పాటు పనిచేయమని బతిమాలుకోవడం, రోజూ నేను చేసేది కరెక్టేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం, ఒక్కోసారి ఒంటరిగా ఏడుస్తూ నిద్రపోవడం. గ్లామర్ అనేది ఒక మాయ మాత్రమే, రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకీ ఈ స్ట్రగల్కొక పెద్ద కారణమెక్కడుందో తెలుసా? మన ఇంట్లోనే, మన పేరెంట్స్. మిరాజ్ చెప్పినట్టు వాళ్ళు మనకి చీట్ కోడ్స్ లాంటివాళ్లు. వాళ్ల సపోర్టుంటే ఏదైనా సాధించొచ్చు. కానీ కొన్నిసార్లు సరిగ్గా వాళ్లే మన ప్రయాణానికి అడ్డుగా నిలబడతారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక కల్చరల్ కేజ్ లాంటిది. చదువు, పెళ్లికోసం చేసిన ఖర్చులు తిరిగిచ్చేయాలనే ప్రెషర్, చుట్టాలేమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో అనే భయం. చిన్నప్పణ్నుంచి మనల్ని ఇండిపెండెంట్గా కాకుండా డిపెండెంట్గా పెంచడం. ఇక అమెరికా వెళ్లిన కజిన్తో పోల్చడం అయితే కామనే. ఈ ప్రెషర్ వల్లే 90% స్టార్టప్లు మధ్యలోనే ఆగిపోతున్నాయి. సరే, ఫ్యామిలీ, సొసైటీ ప్రెషర్ ఒకవైపు అయితే, ఇంకో పెద్ద తప్పు మన స్టార్టప్ ఎకోసిస్టంలోనే జరుగుతోంది. అదే ఇన్నోవేషన్ అనే భ్రమ. అసలు ఇన్నోవేషన్ అంటే ఏంటి అనే దానిపై మనకున్న కన్ఫ్యూజన్. దీన్నే బజ్వర్డ్ ఇన్నోవేషన్ అంటారు. అంటే ఏంటంటే, ఒక రియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం పక్కనబెట్టి, మార్కెట్లో ఏది ట్రెండింగ్లో ఉంటే దాన్ని వెంటపట్టం. ఏఐ, బ్లాక్చైన్, మెటావర్స్, ఇలా ఫ్యాన్సీ టెక్నాలజీల చుట్టూ తిరుగుతున్నాం, కానీ అసలైన సొల్యూషన్స్ని సృష్టించట్లేదు. ఇక్కడున్న విషయం చాలా చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఫేస్బుక్ PHP మీద బిల్డ్ చేశారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ గురించి ఎవరూ మాట్లాడుకోరు, కానీ కొన్ని బిలియన్ల మంది దాన్ని వాడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే అది వాళ్ల ప్రాబ్లంని సాల్వ్ చేసింది, వాళ్ల అవసరాన్ని తీర్చింది. మీ యూజర్కి మీ టెక్నాలజీతో పనిలేదు, వాళ్ల సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అన్నదే ముఖ్యం. మన ఎటువైపు వెళ్తున్నాం? అసలు ఎటువైపు వెళ్ళాలి? ఈ స్లైడ్ అదే చూపిస్తోంది. మనం క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ క్లోన్స్ లాంటి వాటిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కానీ మనం నిజంగా దృష్టి పెట్టాల్సింది డీప్ టెక్, క్లైమేట్ టెక్ లాంటి అసలైన ప్రపంచంపై ప్రభావం చూపే రంగాలపై. సరే, ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పాం కదా, మరి సొల్యూషన్ ఏంటి? దారి లేదా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం ఒక ఫౌండర్కి ఉండాల్సిన అసలైన ప్లేబుక్, అంటే ఒక ప్రాక్టికల్ గైడ్ ఏంటో చూద్దాం. ఇది వినడానికి కొంచెం రివర్స్లో అనిపించచ్చు కదూ? సెల్ ఫస్ట్, బిల్డ్ ఫాస్టర్. మనం సాధారణంగా ఏం చేస్తాం? ముందు ప్రోడక్ట్ తయారు చేసి అప్పుడు అమ్మడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ చెప్పేది దానికి కంప్లీట్ ఆపోజిట్. మీ టైం, ఎనర్జీ, డబ్బు వేస్ట్ కాకుండా మీ ఐడియాకి మార్కెట్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇదే బెస్ట్ మార్గం. సో దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? ఇదిగో ఈ 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, మీ ప్రోడక్ట్ కొనగలరో అనుకున్న 100 మంది కస్టమర్ల లిస్ట్ రెడీ చేయండి. సెకండ్, వాళ్ళకి ప్రోడక్ట్ని కాదు, మీ ఐడియా ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందో పిచ్ చేయండి. వాళ్ళకి నచ్చితే ఒక చిన్న అడ్వాన్స్ పేమెంట్ తీసుకోండి. థర్డ్, ఇప్పుడు ఆ డబ్బుతో ప్రోడక్ట్ని ఫాస్ట్గా బిల్డ్ చేసి వాళ్ళకిచ్చి ఫీడ్బ్యాక్ తీసుకోండి. అంతే. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. మీకు ఫస్ట్ పేయింగ్ కస్టమర్ దొరికేంతవరకు మీరే మీ కంపెనీకి అన్నీ బిల్డింగ్,
మార్కెటింగ్, సేల్స్ అన్నీ మీరే చేయాలి. టీం లేదు, ఫండింగ్ లేదు. ఆ డిపెండెన్సీ కల్చర్ని ఇక్కడే బ్రేక్ చేయాలి. మీ ఐడియాని మీకంటే బాగా ఎవరూ నమ్మలేరు, అమ్మలేరు. ఓకే, ఒక ఫౌండర్ ఏం చేయాలో చూశాం. కాని ఒక దేశంగా మనం ఏం చేయాలి? ఒకరి ప్రయాణం నుండి ఇప్పుడు దేశ భవిష్యత్తు కోసం ఒక పెద్ద విజన్ వైపు మన ఆలోచనను తీసుకువెళ్దాం. మన ఇన్స్పిరేషన్ మారాలి, మన రోల్ మోడల్స్ మారాలి. మనం మార్క్ జుకర్బర్గ్నో, ఎలాన్ మస్క్నో ఆరాధించడం ఆపి, మన వరంగల్లో ఉన్న ఇన్నోవేటర్ని, మన గద్వాల్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వర్ని, మన సిటీలో ఉన్న క్రియేటర్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. మన హీరోలు మన మధ్యలోనే ఉన్నారు, మనమే వాళ్ళని గుర్తించాలి. ఈ నెంబర్ చూడండి, 140 కోట్లు. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, ఇది 140 కోట్ల అవకాశాలు, 140 కోట్ల మెదళ్ళు, 140 కోట్ల కలలు. ఈ అపారమైన శక్తిని మనం సరైన మార్గంలో పెడితే మనం ఏం సాధించలేం? అందుకే మన టార్గెట్ ఇలా ఉండాలి. ఇది ఒక శక్తివంతమైన కళ. ప్రతి ఇల్లు ఒక కొత్త ఆలోచనకు పునాది కావాలి. ప్రతి ఇల్లు ఒక స్టార్టప్కి ఇంక్యుబేటర్ కావాలి. అప్పుడు చూడండి మన దేశ భవిష్యత్తు ఎలా మారుతుందో. సో, ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ ఆలోచన మనందర్నీ ఆలోచింపజేయాలి. నిజంగా ప్రతి ఇల్లు ఒక ఆవిష్కరణల కేంద్రంగా మారితే ఈ ప్రపంచంలో మీరు పరిష్కరించాలనుకునే ఆ ఒక్క సమస్య ఏంటి?